జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కొన్ని న్యూస్ వచ్చాయి. ఆ న్యూస్ వచ్చినప్పుడు అవి చూసినప్పుడు అయితే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందంటే అబ్బో ఎంత బాగుంటుందిలే. అది అలాంటి న్యూస్ మీకు చెప్పి వినిపించేటప్పుడు నాకు ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో, ఇంకా భలే ఉంటుంది మజాగా. అట్లాంటి మీకు ఒక ఊపు తెప్పించే జబర్దస్త్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన మీరు కూడా ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉండదు న్యూస్ అయితే. జార్జ్ సోరెస్. అసలు వీడి గురించి తెలుసుకుంటుంటే అసలు ప్రపంచంలో ఇలాంటి వెధవలు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. అంత పనికి మాలిన లంగా లఫంగి, ఊడికి డకోటా బొకోటా ఎన్ని పేర్లు పెట్టినా కూడా వాడు తక్కువే. అంత జఫాగాడీడు. వీడొక పెద్ద శాడిస్ట్ వెధవ. బహుశా అందరికీ వీడి గురించి ఇప్పటికే తెలిసే ఉంటుంది. నాకు తెలిసి అయితే అదే విచిత్రమో కానీ ఏ దేశమైనా కానీ పచ్చగా కనపడితే చాలు ఇంక ఈ దరిద్రుడు ఆ దేశంలో దూరిపోయి ఇంక ఆడు చుచ్చు పెడతాడు. అక్కడ మీడియాను, ఈ సోకాళ్ళ మేధావులను వాళ్ళందరినీ కూడా కొనేస్తాడు. అంతే. ఇక ఆ దేశంలో విధ్వంసాన్ని అయితే ప్రారంభిస్తాడు. ఇక వీడి కన్నుబడిన ఏ దేశమైనా కూడా అంతర్యుద్ధాలతో కొట్టుకు చావాల్సిందే. అంత సైకో ముండా కొడికాడు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడు, ఓల్డ్ వీడి ముందు ఏం బలాదూరు ఏం చేయలేరు. అంత పనికి మాలోడు. ఇంతకు వాడు ఎట్టబుట్టాడో ఏమో తెలియదు కానీ అంత గలీజుగాడు. వాడు పేరు అనుకున్నా కూడా అట్లా. ఎగ్జాంపుల్ ఏంటంటే వీడు చేసే పనులకు, వీడు చేసే శాటాలకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మొన్నటిదాకా బాగానే ఉంది కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమైనటువంటి వాళ్ళలో వీడు కూడా ముఖ్యమైనవాడు అనమాట. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని దింపగలిగినాడంటే వీడు ఎంత గుంటనక్కో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ జార్జ్ సోరెస్కు ఒక కొడుకున్నాడు. అంటే ఈడే ఒక యాదవ్ అనుకుంటే ఈడు మించిన యాదవ్ ఇంకొకడనమాట. వాడి పేరు వచ్చేసి అలెగ్జాండర్ సోరెస్. పేరు చూడు ఎట్టాడిది పెట్టుకున్నాడు. ఈ అలెగ్జాండర్ సోరెస్ ఈ జార్జ్ సోరెస్కు వారసుడు అనమాట. అలెగ్జాండర్ సోరెస్ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తాడు. అంటే ఈడు పోయేదే ఒక పనికి మాలిన దారి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఓడు ఏంటోడా ఇంకా ఈడు పోయేదే పనికి మాలిన దారి అంటే ఇంకా ఓడి కొడుకు కూడా ఇంకా అదే దారిలో పోతారంటే ఇంక ఎటాటోళ్ళో ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ శాడిస్ట్ పనులు చేయడంలో తన తండ్రి జార్జ్ సోరెస్కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ అలెగ్జాండర్ సోరెస్ దూసుకొని పోతాడు అట్నే. అయితే ఇప్పుడు ఈ జార్జ్ సోరెస్ అలాగే అలెగ్జాండర్ సోరెస్ల కన్ను రష్యా మీద పడింది. ఇంకా చూడండి ఈ నించున్నది ఇంకా అసలు మ్యాటర్. అయితే రష్యాలో ఎలాగైనా సరే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే చేసినారో అదేవిధంగా రష్యాలో కూడా అంతర్యుద్ధాన్ని తెప్పించి రష్యాను రెండుగా చేల్చాలనేది ఈ తండ్రి కొడుకుల ఉద్దేశంగా మనకు కనపడుతుంది. ఈ క్రమంలోనే నిన్న ఈ అలెగ్జాండర్ సోరెస్ ఉక్రెయిన్కి పోయినాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా. అక్కడ ఉక్రెయిన్కి పోయి ఈ ఉక్రెయిన్ అధికారులతోనూ అలాగే ఈ ఉక్రెయిన్ మిలిటరీతో చర్చలు జరిపినాడు. అయితే అలెగ్జాండర్ సోరెస్ తన ఉక్రెయిన్ పర్యటనను రహస్యంగా పెట్టినాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చేస్తాడో అని చెప్పి భయంతో, ఊరికే కాదు ఏం చేస్తాడనే భయంతో తన పర్యటన ఏంటంటే రహస్యంగా పెట్టినాడు. కానీ రష్యా ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని కనిపెట్టి మీడియాకి అయితే తెలియజేసింది. అంతేయా. ఇక అలెగ్జాండర్ సోరెస్ ఏంటంటే ఉన్న పళంగా తన ఉక్రెయిన్ పర్యటన ముగించుకొనేసి అమెరికా వెళ్ళిపోయినాడు. ఎందుకో పుతిన్ అట్టాటోడో బాగా తెలుసు. అయితే మొత్తం మీద పుతిన్ కన్ను ఈ తండ్రి కొడుకులు అంటే ఎవరు, ఈ జార్జ్ సోరెస్ కావచ్చు లేకపోతే ఈ అలెగ్జాండర్ సోరెస్ వీళ్ళ మీద పోయి పడినట్టు మనకు సమాచారం వస్తుంది. పుతిన్ ఎట్టాటోడంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ మామూలుడు కాదు. ఆయన గురించి కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు అలెగ్జాండరు ప్యాంట్ ఊడిపోతా అన్నా కూడా దాన్ని కూడా గుర్తించలేకుండా ఉన్నపళంగా ఉక్రెయిన్ నుంచి ఎందుకు అమెరికా బారిపోయినాడు కూడా అది కూడా చెప్తా. సహజంగా పుతిన్ కన్నుబడితే ఎలాంటి వాళ్ళైనా సరే కొన్ని రోజుల్లోనో లేకపోతే కొన్ని నెలల్లోనో అదృశ్యమైపోవడమో లేకపోతే చనిపోవడమో జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు దాదాపు 17 దాకా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ పుతిన్ కన్ను ఏంటంటే ఈ సోరెస్ తండ్రి కొడుకుల మీద పడింది. దీంతో ఇకపై జార్జ్ సోరెస్ అలెగ్జాండర్ సోరెస్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో మనం వెయిట్ చేసి చూడాలి. అది కథ. అదే చెప్పేది, ఒకరితో పెట్టుకోబోయే ముందు వాడు ఎటాటోడా ఆలోచన చేసుకోవాలా, వాడు ఎటాటోడా ఆలోచన చేసి ముందడిగేయాలని చెప్పేది. ఇందుకే ఆ మనిషి గురించి తెలిసి కూడా ఉక్రెయిన్ పోవడం ఎందుకో, ఆడొచ్చేసి ఉక్రెయిన్ అధికారులతోనూ ఉక్రెయిన్ మిలిటరీతోనూ ఆడను సంప్రదింపులు చేయడం ఏమొచ్చా. మళ్ళీ ఈ విషయం మీడియాకి తెలిసిపోయింది, రష్యాకి తెలిసిపోయింది అని చెప్పేసి ఉన్న పళంగా తుర్రమని చెప్పి పారిపోవాల్సిన అవసరం ఏమన్నా అదే అంత పనికి మాలితనంగా అట్లా. మొత్తానికైతే ఒకటైతే కోరుకుంటున్నా, ఈ పుతిన్ అయితే ఈ అబ్బా కొడుకులకి ఇద్దరు కూడా బాగా బ్యాండ్ మేళం వాయించాలా. అది కూడా తొందరలోనే. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. కనీసం ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి, లేకపోతే ఒక గ్రూప్కు షేర్ చేయండి. చూసిన వాళ్ళు చూసినట్టు కనీసం మీరు ఒక గ్రూప్కో ఒక మిత్రుడికో షేర్ చేసినా కూడా అప్పటికి మనకి ఎంత రీచ్ వస్తుందో, ఈ న్యూస్ ఎంతమంది చేస్తుందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరే మా బలం, మీరే మా ధైర్యం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ఎదగలం. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.